హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పార్లర్‌కి అయితే ఒక క్లయింట్ వచ్చారు. తనకి హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయాలంట. తన హెయిర్ ఫస్ట్ ఇలా ఉందండి. ఫస్ట్ అయితే లోరియల్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తాను. లోరియల్ షాంపూ ఒకటి ఉంటుంది కదండీ! దాన్ని తీసుకొని మొత్తం హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ డ్రైయర్‌తో హెయిర్ డ్రై చేసుకొని తర్వాత టవల్ డ్రై కూడా చేసుకోవాలండి. దీనిలో స్ట్రెయిటనింగ్ క్రీమ్‌లో 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ అయితే స్మూత్నింగ్ క్రీము. నేను సెకండ్ చూపించాను గానీ ఫస్ట్ స్టెప్ స్మూత్నింగ్ క్రీమ్ అండి. అది అప్లై చేయాలి. ఇది బాగా స్మెల్ వస్తుందండి. దీన్నైతే జుట్టుని ఫస్ట్ 4 పార్టిషన్ కింద తీసుకోవాలండి. అప్పుడు కొంచెం చిన్న చిన్నగా హెయిర్ తీసుకొని ఆ క్రీమ్‌ని స్కాల్ప్ తగలకుండా ఆ క్రీము అప్లై చేసుకోవాలి. నేనైతే మొత్తం వీడియో అంతా తీస్తున్నాను. మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఇది మొత్తం హెయిర్‌కి మొత్తం అప్లై చేసేయాలండి. ఇది 25 మినిట్స్ ఉంచాలి. తర్వాత హెయిర్ వాష్ చేయాలండి. ఎటువంటి షాంపూ యూజ్ చేయకూడదు. ఆ క్రీమ్ ఉంటుంది కదండీ! దాన్ని అప్లై చేసాం కదా! అది వాష్ చేసుకోవాలి. తర్వాత టవల్ డ్రై చేయాలండి. తర్వాత హెయిర్ స్ట్రెయిట్నర్‌తో మొత్తం హెయిర్ అంతా స్ట్రెయిటనింగ్ చేసుకోవాలండి. హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకున్న తర్వాత దీనికి నెక్స్ట్ స్టెప్ ఉంటుందండి. నర్సింగ్ అండ్ స్ట్రెయిటనింగ్ క్రీము. ఇది అప్లై చేసుకోవాలి. ఇది హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత 25 మినిట్స్ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసేయాలి. హెయిర్ వాష్ చేసి మళ్ళీ టవల్ డ్రైయే చేయాలి. హెయిర్‌ని ఎటువంటి ఫోల్డింగ్ ఏం చేయకూడదు. అలాగే ఉంచి టవల్ డ్రై చేసి మళ్ళీ హెయిర్ స్ట్రెయిటనర్‌తో మళ్ళీ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయాలండి. మొత్తం హెయిర్ అంతా స్ట్రెయిటనింగ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? మీ సపోర్ట్ నాకెప్పుడు